భయంతో అనన్య పిల్లోడితో సహా ఇల్లు వదిలి పారిపోయేలా చేస్తాను. ఇప్పుడు నేను మరో పెళ్లి చేసుకోవాలంట. నిన్ను వదిలేసి పారిపోయిన ఆయన మన నవీన్ బాబు లాగే ఉంటాడా? ఒడ్డు పొడుగు రంగు అది ఎలా ఉంటాడా? దాదాపు ఇలాగే ఉంటారు. నా దురదృష్టానికి ఆయన ఎందుకు బలి కావాలి? లోపం నాలో ఉంటే ఆయన ఎందుకు బాధపడాలి? అదే లోపం రాజాలో ఉండుంటే నువ్వింకో భర్తని చూసి పెళ్లి చేయమని అడిగేదానివా? మరేం చేయను పెద్దమ్మా. నేనన్నా అమ్మ నాన్నలతో పెరిగాను. అమ్మ పోయినా డాడీ నాకు ఆ ప్రేమను అందించారు. కానీ ఆయన చిన్నప్పటి నుంచి ఒంటరిగానే పెరిగారు. రేపు ఆయనకి తోడుగా ఒక బిడ్డ లేకుంటే ఎలా? ఏ నువ్వు లేవా తోడు? నేనెంతకాలం ఉంటానో ఎవరికి తెలుసు? అప్పుడొచ్చిన జబ్బు లాంటిది మళ్ళీ వచ్చి నేను పోతే ఆయనకి తోడెవరు? నాన్న అనే పిలుపుకి ఎందుకు దూరం కావాలి? నేను దానికి అడ్డు ఎందుకు కావాలి? అందుకే ఆయనకి ఇంకో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నా ఆలోచన తప్ప? ఖచ్చితంగా తప్పే. రేపు నువ్వు చూసిన అమ్మాయికి పిల్లలు పుట్టకపోతే అప్పుడేం చేస్తావు? ఇంకో పెళ్లి చేస్తావా? పెళ్లి చూపులకెళ్ళి నువ్వు తల్లివి కాగలవా అని పరీక్షించి మరీ పెళ్లి చేస్తావా? ఏం చేద్దాం అనుకుంటున్నావు చందు? అసలు రాజా గురించి నీకు తెలీదా? తను ఎలా ఒప్పుకుంటాడనుకున్నావు? ఆయన గురించి తెలుసు కాబట్టే పెద్దమ్మ నా బాధ అంతా. మనకి పిల్లలొద్దు, నాకు నువ్వు నీకు నేను అన్న మనిషికి నేనెలా అన్యాయం చేయాలి? అలా చేస్తే నేను స్వార్థపరాలని కానా? ఆయన అందరి మగవల్ల ఆలోచించి మనిషి కాదు. నా కోసం ఏదైనా చేయగలిగే ప్రేమ ఉంది. అమ్మ పోయిన నాన్న బతికాడు అంటే అది నేను ఉండడం వల్లే ఆ బాధని డాడీ మర్చిపోయారు. ఆ అవకాశం ఆయనకి లేకుండా చేస్తే అది పాపం కాదా? పాపం పుణ్యం గురించి ఆలోచించే వయసు నీకు లేదు. త్యాగాలు చేసే అంత అవసరమూ లేదు. నీకు నిజంగా పిల్లలే కావాలి అనుకుంటే అనాథాశ్రమం నుంచి ఒక పిల్లని తెచ్చి పెంచుకోండి. అంతేగాని రాజాని దయచేసి ఏడు పెంచుకో, బాధ పెట్టుకో. అది కాదు పెద్దమ్మా. చూడు చందు, రాజా నీకంటే సున్నితమైన మనిషి. తన మనసుని గాయపరిచే పని ఎప్పుడూ చేయకు. నువ్వే కాదు, ప్రపంచంలో ఎవరు చెప్పినా తను మరో పెళ్లి చేసుకోడు. అనవసరంగా అతన్ని ఇబ్బంది పెట్టకు. రామయ్య, మీరా బాబు? ఎలా ఉన్నారు బాబు? నేను బాగానే ఉన్నాను రామయ్య. అక్కడ ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? వాళ్ళకేం బాబు, అన్నీ మర్చిపోయి పెళ్లి ఎప్పుడు చేసుకుందామనే ఆలోచనలో ఉన్నారు. జయంతమ్మ మొదలకుండా ఉంటే ఆ నవీన్ మాత్రం పదే పదే పెళ్లి గురించి ఎత్తుతూనే ఉన్నాడు. వెంటపడి మరీ పెళ్లి జరిపించేలా ఉన్నాడు బాబు. మాట్లాడితే చాలు ఏదో రకంగా నీ వల్లే పెళ్లి ఆగిపోయింది, ఎప్పుడు ముహూర్తాలు పెట్టిద్దామా అని జయంతమ్మ బుర్ర తినేస్తున్నాడు బాబు. అంటే అనన్య అక్కడికి వచ్చినా కూడా ఇంకా పెళ్లి గురించే మాట్లాడుతున్నాడా? ఇప్పుడు మరింత తొందర చేస్తున్నాడు బాబు. ఎక్కడ తన జాతకం బయటపడిపోతుందో అని ఒకటే కంగారు. పాపం అమ్మాయి ఉందంటే నోరు మెదపదు బాబు, ఏం మాట్లాడదు. అదే ఆ నవీన్ బాబుకి వరంగా మారింది బాబు. ఏం చేసినా నోరు మెదపదు కదా, అందుకే పెళ్లికి మరింత తొందర పెడుతున్నాడు బాబు. ఎదురుగా అనన్య బాబు కనిపిస్తే కొంతలో కొంతైనా మనిషిలో మార్పు వస్తుంది అనుకున్నాను రామయ్య. ఎలా వస్తుంది బాబు? ఆ నవీన్ బాబు వచ్చింది జయంతమ్మను పెళ్లి చేసుకోవడం కోసమే. జయంతమ్మకు మీకు మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిసే సమయం చూసుకుని మన దేశంలో దిగాడు. సాయం చేసి దగ్గరయ్యాడు.
తెలియకుండానే మీ మీద ద్వేషం పెరిగేలా చేశాడు. అంత కుతంత్రం ఉన్న మనిషికి భార్య బిడ్డలను చూస్తే మాత్రం మనసు కరుగుతుందా? ఆయన మనసు వెన్నపూస కాదు బాబు, సెగ చూపిస్తే కరిగిపోవటానికి. ఇనుప రాయి, అది కరగాలంటే నిప్పుల్లో కాల్చాలి, సమ్మెడ దెబ్బలు తగలాలి, అప్పుడు గాని లొంగదు. ఆ మనిషికి కనీసం పసిబిడ్డ మీద కూడా ప్రేమ లేదు బాబు. ఒక్కోసారి నాకు చాలా భయం వేస్తుంది బాబు. కోపం పట్టలేక అన్నని బిడ్డని ఏమైనా చేసేస్తాడేమోనని చాలా భయంగా ఉంటుంది. అందుకే కదా రామయ్య వాళ్ళిద్దరి భారాన్ని నీకు అప్పగించాను. అక్కడ నువ్వు కాపలాగా ఉంటావనే ధైర్యంతోనే వాళ్ళని అక్కడికి పంపించాను. అసలు ఈ కష్టం అంతా ఎందుకయ్యా? వాళ్ళిద్దరూ నవీన్ భార్య బిడ్డలోని చెప్తే సరిపోతుంది కదా. జయంతమ్మే నవీన్కి బుద్ధి చెప్తుంది. అందుకు ఆ అమ్మాయి ఒప్పుకోవడం లేదు రామయ్య. అలా చేస్తే తను ఏలుకోడు అంటుంది. ఒక రకంగా ఆ అమ్మాయి చెప్పింది కూడా నిజమే. నవీన్లో మార్పు తీసుకురావాలి, అది చాలా ముఖ్యం. అదంత సులభం కాదు బాబు, చాలా కష్టపడాలి. పోనీ నేను చిన్నగా జయంతమ్మకి నవీన్ గురించి చెప్పనా? వద్దు రామయ్య, ఇప్పుడు నవీన్ గురించి ఎవరు చెప్పినా జయంతి వినిపించుకోదు. ఎందుకంటే ఆ నవీన్ జయంతిని అలా ట్యూన్ చేసి పెట్టుకున్నాడు. ఒకవేళ అనన్య గురించి నేను చెప్పినా నువ్వు చెప్పినా అది నేనే కావాలని చేసినట్లు అవుతుంది. అది నిజమే బాబు. ఒకసారి జయంతమ్మ దగ్గర ఆ మాట అనటం కూడా నేను విన్నాను. తన మీద ఏవేవో కల్పిస్తాడని, తనకు పెళ్ళయిందని, ఒక బాబు ఉన్నాడని, అవసరమైతే ఎవరినైనా తెచ్చి చూపించినా చూపిస్తాడని. అప్పుడే ముందరికాళ్ళకి బండ వేశాడు బాబు. నీకే అర్థమైందిగా. అందుకే నవీన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే బాబు, ఏదో రకంగా ఆ నవీన్కి మనశ్శాంతి లేకుండా నేను చూస్తాను. ఉంటాను బాబు. సరే. నవీన్, నవీన్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. అవును జే, ఈరోజు నా బర్త్డే అన్న విషయం నీకు గుర్తుందా? మొద్దు, గుర్తుందని అడుగుతున్నావా? ప్రతి సంవత్సరం నేనే కదా ఫస్ట్ నేను విష్ చేస్తాను. ఈ ఇయర్ నేను స్పెషల్ గా విష్ చేస్తున్నట్టు గుర్తుందని అడుగుతున్నావా? కానీ ప్రతి సంవత్సరం విష్ చేయటం వేరు, ఈ సంవత్సరం నువ్వు విష్ చేయటం వేరు జే. ఏంటంట ఈ సంవత్సరం స్పెషల్? గుర్తొచ్చింది, 40లో పడిపోయావనేనా? జై, ఏదో జోక్ చేశానులే, ఏడవకు. ఇంతకీ స్పెషల్ ఏంటో చెప్పు. ప్రతి సంవత్సరం ఫ్రెండ్ గా విష్ చేసేదానివి, కానీ ఈ సంవత్సరం కాబోయే శ్రీమతిగా విష్ చేయబోతున్నావు. నెక్స్ట్ ఇయర్ శ్రీమతిగా విష్ చేయబోతున్నావు. బాగుంది, వెళ్దాం పద. ఎక్కడికి? గుడికి. గుడికి వెళ్ళి నీ పేరిట అర్చన చేయించుకుని వద్దాం పద. పద. నవీన్ బాబు. ఏంటి రామయ్య? ఈ రోజు తమరి పుట్టినరోజు అంట కదా, జన్మదిన శుభాకాంక్షలు బాబు. బా సూపర్. తెలుగులో విష్ చెప్పి చెవుల్లో ఉంచి తుప్పు వదిలించావు రామయ్య. చెవుల్లోనేనా, ఇంకెక్కడైనా తుప్పు ఉందో బాబు? ఉంటే అది వదిలిస్తాను. ఇంకోసారి చెప్పమంటారా బాబు? ఏం వద్దు, చాలు. ఓకే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నవీన్ గారు. థ్యాంక్ యూ. అనన్య, నువ్వు గుడికేనా? అవునండి, ఈరోజు మా వారి బర్త్డే. ఆయన బాగుండాలని పూజ చేయించాలి. ఏంటి, మీ వారి బర్త్డే కూడా ఈ రోజేనా?
అవునండి. చాలా విచిత్రంగా ఉందమ్మా. మా నవీన్ బాబుది ఈవేళ పుట్టినరోజు, మీ ఆయనది ఈవేళే. భలే కలిసిందే. దాందే ఉంది రామయ్య. చిరంజీవి పుట్టినరోజు నాడే చాలా మంది పుట్టుంటారు, నాగార్జున పుట్టినరోజు చాలా మంది పుట్టారు, అలాగే ఈ రోజు నా పుట్టినరోజు నాడు వాళ్ళ ఆయన కూడా పుట్టుంటాడు. అవునండి, అనుకోకుండానే ఈ రెండు కలిశాయి. అయినా ఏంటనన్యా నువ్వు? నిన్ను కాదన్న వాడి బర్త్డే గుర్తు పెట్టుకుని మరీ సెలబ్రేట్ చేస్తున్నావా? వెరీ బ్యాడ్. ఆయన బ్యాడ్ గా మారినంత మాత్రాన నేను అలా మారలేను కదండి. జయ్, వాళ్ళ ఆయన గురించి మనకెందుకు? తనకిష్టమైంది సెలబ్రేట్ చేసుకుంటుంది, మధ్యలో మనకెందుకు చెప్పు? ఎందుకేంటి నవీన్? పసి బిడ్డను కూడా అలా వదిలేసి వెళ్ళిపోయిన మనిషిని అబ్బా, టాపిక్ వదిలేసే జయ్ ప్లీజ్. తను గుడికి వెళ్తానంటుంది, వెళ్ళని. మీరు వెళ్ళండి. ఆగనన్యా. నవీన్, మనం ఎలాగో గుడికి వెళ్తున్నాం కదా, మనతో పాటే వస్తుంది. అనన్య, నువ్వు వెళ్ళి కార్లో కూర్చో. జయ్, తన మనతో ఎందుకు? తన దారిని తను వెళ్ళనివ్వచ్చు కదా. నవీన్, అసలే వాళ్ళైన పెద్ద కంత్రిగాడు. తను ఒంటరిగా వెళ్ళడం చూసి ఏదైనా చేస్తే ఏం చేయడు. చెయ్యలేడనంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు బాబు? అక్కడికేదో మీరే చేస్తున్నట్లు. రామయ్య, నువ్వు అనవసరంగా ఏవేవో మాట్లాడకు. ఎంతైనా ఈ రోజు తన బర్త్డే, అతను ఏమీ చేయడన్న నమ్మకంతో చెప్తున్నాను, అర్థమైందా? చేస్తాడో చేయడో నవీన్, మన కారులో ఎలాగో ఖాళీ ఉంది కదా, మనతోనే వస్తుంది, అంతే. పద. అర్చన చేస్తుందంట, అర్చన. నన్ను అల్లరి చేయడానికి కంకణం కట్టుకుని అలా వచ్చింది. పెద్ద త్యాగమూర్తిలాగా కబుర్లు చెప్తుంది. రాస్కెల్, ఇడియట్, స్కౌండ్రల్. ఎవరిని తిడుతున్నావు జయ్? నన్నా? నిన్నెందుకు తిడతాను? నువ్వేం తప్పు చేశావని? ఆ అనన్య భర్తని. ఎందుకండి ఆయన్ని తిట్టడం? ఎంతైనా ఈరోజు ఆయన పుట్టినరోజు కదా, తిట్టకూడదు. తిట్టకూడదా? పూలు పెట్టి పూజించు, లేదంటే కనిపిస్తే పాద పూజ చేసి ఆ నీళ్లు నెత్తిని చల్లుకో. నీలాంటి వాళ్ళు ఉండటం వల్లే అలాంటి వాళ్ళు అలా తయారవుతున్నారు. పిల్లాడితో సహా వదిలేసిపోయిన మనిషికి పుట్టినరోజులని పూజలు చేస్తున్నావు చూడు, ముందు నిన్ననాలి. అసలు అలాంటి మనిషిని కనిపిస్తే పట్టుకుని పళ్ళు రాలకొట్టాలి. పసి బిడ్డను కూడా వదిలేసి పారిపోయాడు. అబ్బా వదిలే జయ్, పుట్టినరోజు కదా, ఎందుకలా తిడతా అతన్ని? ఏంటి నవీన్, నువ్వు అతన్ని వెనకేసుకొస్తావేంటి? వెనకేసుకు రావడం కాదు జయ్, అతన్నేమనద్దని తనే చెప్తుంది కదా. అసలు అలా ఎలా మోసం చేస్తాడు నవీన్? ప్రేమించానని చెప్పి మరీ పెళ్లి చేసుకున్నాడే. ప్రేమంటే ఇదేనా? ప్రేమించిన వ్యక్తి కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళని చూశాం, కానీ ఇలా వదిలేసి పారిపోయే వాళ్ళని ఏం చేయాలి? అలాంటి వాడికి మళ్ళీ పుట్టినరోజున పూజలు కూడానా? బుద్ధి లేకపోతే సరే. లేదండి, ఇలాంటి పూజలు చేయటం వల్లనైనా ఆయన మనసు మారటానికి ఆ దేవుడు సాయం చేస్తాడేమో అన్న
ఆశ. అంతే అండి. అలాంటి వాళ్ళకి చేయాల్సింది ఇలాంటి పూజలు కాదు, బొడితి పూజలు చెయ్యాలి. అప్పుడు కానీ దారికి రారు. జే, ఇప్పుడు అతని గురించి మనకెందుకు? ఆ? అంతేలే, ఎంతైనా నువ్వు మగాడివేగా. అందుకేనా అతన్ని వెనకేసుకొస్తున్నావు? అసలు మార్పు రావాల్సింది అలాంటి వాళ్ళల్లో కాదు, ఇదిగో ఇలాంటి అమ్మాయి లాంటి వాళ్ళల్లో. వదిలేసిపోయిన వాడిని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చింది చూడు. ముందు ఈ అనన్యని అనాలి నవీన్. ఇదే ఏ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఒక్క కేసు పెట్టుంటే ఎక్కడున్నాడు వెతికి లాక్కునొచ్చి కాళ్ళ ముందు పడేసేవాళ్ళు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఒక కంప్లైంట్ రాసి పోలీస్ స్టేషన్కి ఇవ్వు, మిగతాదంతా నేను చూసుకుంటాను అనన్య. వద్దు జయంతి గారు, అలా చేస్తే ఆయన మీద కక్ష సాధించినట్టు అవుతుంది. నేనొచ్చింది ఆయన్ని సాధించటానికి కాదు, ఆయన ప్రేమని పొందటానికి. ప్రేమ? ఆ మనిషికి ప్రేమ గురించి తెలుసంటవా? అంత ప్రేమ ఉన్నవాడే అయితే ఎలా వదిలేసిపోతాడు? అసలు అలాంటి వాళ్ళని షూట్ చేసి పారేయాలి. ఒక్కటి మాత్రం మర్చిపోక అనన్య, నిన్ను వదిలిపెట్టి అతను ఎంతో దూరం వెళ్ళడు. ఎప్పుడో ఒకసారి దొరుకుతాడు. దొరకగానే నాకు చెప్పడం మాత్రం మర్చిపోకు. ఎందుకు? ఎందుకా? ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయకుండా గట్టిగా బుద్ధి చెప్తాను, పళ్ళు రాలు కొడతాను. పసిపిల్లాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోయినవాడు. అసలు అసలు వాడు మనిషా పశువా? పుట్టినరోజు నాడు అలా తిట్టదని చెప్తుంటే అలా తిడతావేంటి? నేను తిట్టింది నిన్ను కాదు కదా నవీన్. అతను కూడా పుట్టినరోజు నాడు తిట్టకూడదు జే. వదిలి. అదిగో గుడి వచ్చేసింది, వెళ్దాం పద. ఏయ్, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీకోసమే, మీరు బాగుండాలని పూజ చేయించడానికి వచ్చాను. నా జోలికి రాకుండా నీ దారి నువ్వు పోతే ఇంకా చాలా బాగుంటాను. అనవసరంగా నేను డిస్టర్బ్ చేయకు, అర్థమైందా? ఏంటి నవీన్ అక్కడేం చేస్తున్నావు? రా. వస్తున్నా జయ్. ఒక 50 రూపాయలుంటే ఇవ్వు. ఏంటి అక్కడే నిలబడి అన్యోన్యతో ఏదో మాట్లాడుతున్నావు? ఏమి లేదు, నా పుట్టినరోజు మీ ఆయన పుట్టినరోజు ఒకే రోజు వచ్చింది కదా అని అడుగుతున్నాను అంతే. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది నవీన్. నీలాంటి మంచి మనిషి అలాంటి దుర్మార్గపు మనిషి ఒకే రోజు పుట్టడమేంటా అని. సరే వెళ్తాం పద. అమ్మో, దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని గోళ్ళంతా కళ్ళే. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. అమ్మా, ఎవరి పేరు మీద అర్చన చేయమంటారు? పేరు నవీన్, పుష్యమి నక్షత్రం. అలాగే. అమ్మా మీరు చెప్పండి అమ్మా. అమ్మో, ఇప్పుడు నా పేరు చెప్తుందా? చెప్పిందంటే అడ్డంగా దొరికిపోతాను. చెప్పనన్యా. దేవుడి పేరుని అర్చన జరిపించండి. అలాగేనమ్మా. ఓం గణానాం
మంగళవం. అదేంటనన్య నీ ఆయన పేరు మీద అర్చన జరిపించమంటే దేవుడి పేరు మీద జరిపించమన్నావేంటి? నా భర్త దేవుడితో సమానం, అందుకే దేవుడి పేరు మీద చేయించమను. అలా చేస్తే నా భర్తకి మంచి జరుగుతుంది కదండి. నువ్వు నిజంగా ఇంత అమాయకురాలివి కాబట్టి ఆ రాస్కెల్ నిన్ను మోసం చేసిపోయాడు. నిన్ను పిల్లాన్ని మోసం చేసి పారిపోయిన వాడిని నువ్వు ఇంకా దేవుడు రాముడు అంటున్నావంటే ఏం చేయాలి? పోనీలండి, పుట్టినరోజున తిట్టడం ఎందుకు, వదిలేయండి. నువ్వు మారు వాడు మారడు, ఏం చేస్తావ్? నువ్వు దొరకటం అతని అదృష్టం, వాడు దొరకటం నీ కర్మ. భవానీ శంకర స్వానుగ్రహ సిద్ధిరస్తు. హారతి తీసుకోండమ్మా. మీరు తీసుకోండమ్మా. బాబు మీరు తీసుకోండి. నవీన్ ఏమైంది? ఏం ఆలోచిస్తున్నా? ఏం లేదు, ఏం అవ్వలేదు. ఏంటి అందరూ కట్టకట్టుకొని వచ్చేలా మీద పడుతున్నారు? ఇది దీని ప్లానా? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నవీన్.